భయ్యా ఒక టీ. కిరణ్, అన్న మీకు విషయం చెప్పాలి. చెప్పు కిరణ్. అది చెల్లమ్మ చెల్లి ఎక్కడ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటుంది కదా. కోచింగ్ తీసుకోవట్లేదన్న. ఇక్కడ ఎవరో అబ్బాయితో బైక్ మీద తిరుగుతోంది. హలో అన్న అన్న సరే కిరణ్, నేను మళ్ళీ చేస్తాను. హలో సార్. వావ్, ఆంబియన్స్ బాగుంది భయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటి స్పెషల్ ఇక్కడ? అన్ని స్పెషలే సార్. అచ్చా, మెనూ ఇక్కడ. కూర్చోండి, నేను పంపిస్తాను. ఓకే. యా, నువ్వు విక్రమ్ వాళ్ళ చెల్లి నవ్య కదా? అవును, మీరు? నేను కిరణ్. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏం చెప్పమంటారన్నయ్య, 1 మంత్ ముందు జరిగిన సంఘటన వల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఒకరోజు నేను ఎగ్జామ్కి లేట్ అవుతుందని ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుని వెళ్తుంటే ఎవరో మా అన్నయ్యకి కాల్ చేసి నేనెవరితోనో తిరుగుతున్నానని చెప్పారట. తర్వాత మా అన్న నన్ను పిలిచి కోచింగ్ మానేసి వచ్చేసే అన్నారు. తాను అన్నట్టుగానే కోచింగ్ మాన్పించారు. మా పరువు తీసావని నన్ను దూరం పెట్టారు. దాంతో పీజీ ఫీ కోసం ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. పూల తోటలో గులాబీలా ఉండాల్సిన నేను ఇలా ముండ్ల పొదల్లో వాడిపోయిన గులాబీలా ఉన్నా. ఆ ఒక్క ఫోన్ కాల్ వల్ల నా కెరీర్ మొత్తం కొలాప్స్ అయింది. ఇప్పుడిప్పుడే అన్నయ్య నాతో మాట్లాడుతున్నారు. ఇది జరిగింది. అయ్యో, ఏం కావాలన్నయ్య? తెలిసి తెలియకుండా స్టేట్మెంట్స్ పాస్ చేయకండి. చేస్తే ఇలానే జీవితాలు తలకిందులవుతాయి.